ఇక్కడ ఇలాగుండగా ఇక్కడ నుంచి కదండి ఒక సినిమా ఉంది సినిమా చూసిన వారు కానీ చదివినవారు కానీ లేకపోతే ఇక్కడ నుంచి కథ శ్రద్ధగా విన్నవారు కానీ చాలా బాగా అర్థమవుతుందండి, చాలా బాగా అర్థమవుతుందండి. అవునండి. యాత మహర్షి సూత మహర్షి సువర్ణని అరణ్యవాసములు ముక్కోటి మునీశ్వరులు సప్త ఋషులు ఒక శారదా ఒడ్డున ఘోరమైన యజ్ఞం నిలబెట్టారండి. ఆ యజ్ఞం కానీ ఫలించిందంటే భూమి భూలోకాలు కూడా అడిపోతాయండి. ఆ యజ్ఞం మహానుభావుడు భృగుడు అనే మహారుషులు ఘోరమైన యజ్ఞం నిలబెట్టాడు. ఆ యజ్ఞం ఆపే ప్రయత్నం చెప్పాలంటే ఎవరు రావాలి బాబు? బ్రహ్మకుమారుడు నారదముని వారు రావాలి. బ్రహ్మకుమారుడు నారదముని వారు రావాలి. మహానుభావుడు ఎలా ఉన్నాడా? బ్రహ్మదేవుడు కొడుకు నారాయణ నారదముని వారు నారాయణ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు నాయన? ఏమంటున్నాడండి? నమో నారాయణాయ నమో నారాయణాయ నారాయణేంద్ర లక్ష్మీ నారాయణ భజన నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణేంద్ర శ్రీమన్నారాయణ భజన నారాయణ మాత్ర శ్రీమన్నారాయణ భజన ఈ శారద ఒడ్డున ముక్కోటి మునీశ్వరులు తపస్సు పెట్టారు కదా, ఆ తపస్సు బంధం ఎవరికన్నా ధరపోయాలో ఒక్కసారి చెబుతారా తండ్రి? కుమారనారదా ఆపేవాడనేవి అడ్డు పెట్టేవాడనేవి నాకన్నా చిన్నవాడు కైలాసపట్నాన గౌడి శంకరన్ ఉన్నాడయ్యా. అవును, అతని దగ్గరికి వెళ్తే నీకేదో ఉపకారం చెప్తాను ఆయన. అలాగే తండ్రి వచ్చేది ఇల్లువయ్యా ఇల్లు. కైలాసకాపురమా శ్రీశైల సమాచారమా కైలాసకాపురమా శ్రీశైల సమాచారమా కైలాసకాపురమా శ్రీశైల సమాచారమా కైలాసకాపురమా శ్రీశైల సమాచారమా కొండపేడి వాసమన్న బోలో శంకరుడా గుడిలో నాగల మల్లన్న రెండు కొండపేడి వాసమన్న బోలో శంకరుడా గుడిలో నాగల మల్లన్న ఈ శారద ఒడ్డున ముక్కోటి మునీశ్వరులు తపస్సు పెట్టారు. ఆ తపస్సు సాగే మార్గం ఏదన్నా ఉంటే చెప్పు తండ్రి. కుమారనారదా ఆపేవాడనేవి అంటే పెట్టేవాడనేవి నాకన్నా చిన్నవాడు వైకుంఠ పట్నానా విష్ణు ఉన్నాడయ్యా. అవును, అతని దగ్గరికి వెళ్తే నీకేదో ఉపకారం చెప్తాను ఆయన. అలాగే తండ్రి నేను వెళ్ళి వచ్చేది. నమో నారాయణ బామోనే బాలబానాయన నారాయణ
శ్రీనివాస ఈ సారద ఒడ్డున ముక్కోటి మనోసరులు తపస్సు పట్టారు తపస్సాగే మార్గం ఏదన్నా ఉంటే చెప్పుతుండ్రి చెప్తాం బాబు గురు దగ్గర సెలవు తీసుకున్నాడు మహానుభావుడు గురు దగ్గర సెలవు తీసుకుని వెళ్తా ఉన్నాడు ఈ యొక్క మహానుభావుడే ఇప్పుడు వెళ్తా ఉన్నాడు ఈ యొక్క భృగు మహర్షి శారదా ఒడ్డున ఘోరమైన యజ్ఞం పెడుతున్నాడు యజ్ఞం పట్టడానికి ఎలా వస్తున్నాడయ్యా ఆయన అలాగే ఉన్నాడు ఈ యొక్క మహానుభావుడు నహార్దమును వరటండి ఏమంటున్నాడు గోయందో నమ శివాయ నమో నమో అత్తెలు మొన్న రాత్రి చేసాం బాబు అక్కడ ఉండిపోయి వారం రోజులు మర్చిపోను పవన కలిగింది బాబు పిచ్చోడు వేసుకుంది అరే రే ఈ మునేంద్రుడు చేసే ఘోరమైన తపస్సులు ఉన్నాడే ఈ మునేంద్రుడి యొక్క చివరన చిన్న నామకరణం చేసి ఈ మునేంద్రుడి యొక్క తపస్సు బంధము చేసేదాం కదా నమో నమో నారాయణ 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 నారద వందనమయ్యా నారద వందనములు వందనము మునేంద్ర వందనములు నారద నా యొక్క నగర పట్ల పరిభావన వచ్చి నా యొక్క తపస్సు బంధము చేయగల కారణమయ్యేది నారద ఓ యమునేంద్ర త్రిలోక సంచారిణి చదువు త్రి బ్రహ్మచారిణి త్రిమూడు లోకాలు తిరుగుతూ పట్న పరిపాలన చేరుకున్నారు మునేంద్ర నారద నా యొక్క నగర పట్ల పరిపాలన ఏలాగుండదు నారద ఓ యమునేంద్ర ఈ యొక్క పట్న పరిపాలన చాలా బాగున్నది కానీ సందేశమయ్యేమి నారద యమునేంద్ర ఈ ముక్కోటి మనసుల తపస్సు అంటారు కానీ ఆ యొక్క తపస్సు బంధం ఎవరికి దారమోస్తారు మునేంద్ర నారద మాలో కొంతమంది రామభక్తి అంటున్నారు మరికొంతమంది విష్ణుభక్తి అంటున్నారు మరికొంతమంది శివభక్తి అంటున్నారు మాలో మాకే వాద బంధాలు వస్తూ పోతూ ఉన్నాయి నారద యమునేంద్ర ఈ త్రిమూడు లోకములు ఈ భూలోకములు ఈ నరలోకములు మీరే గొప్పవారని విరవేగుతున్నారే కానీ మీకన్నా గొప్పవారు మిమ్మల్ని మించిన వారు ముగ్గురున్నారు శాంతి మునేంద్ర ఎక్కడ చెప్తామండి శాంతించడం మించిన వారు నాకంటే గొప్పవారు ఈ భూలోకములో నరలోకములో శ్రీలోకములో ముగ్గురున్నారండి ఉన్నారు 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 అంటున్నారు బుర్రపదలు కూడా ఎత్తాను ఒక్కసారి వారి పేరు నామాలు చెప్పుము అలాగే మునేంద్ర చెప్పుము మునేంద్ర ఈ భ్రమలే బ్రహ్మదేవుడు మిమ్మల్ని మించిన వాడు శాంతి మహేంద్ర శాంతి ఏ శాంతి విజయ శాంతి
లోపల డిస్కోజ్ కొత్తది కంగారు పడకు. నారదా మమ్మల్ని మించిన వాడు బ్రహ్మలోకన బ్రహ్మదేవుడు, చావు పుట్టుకుల రాసే తిరిగే బ్రహ్మదేవుడు నన్ను మించిన వాడంటే మరి ఒక్క పేరునామము చెప్పుము. చెప్పుము నారదా. శంకరుడు మిమ్మల్ని మించిన వాడియో. కైలాసములో గౌరీ శంకరుడు, చావు పుట్టుకుని రాసి తిరిగే శంకరుడు, శ్మశానాల్లో ఈ బుధి రాసుకునే తిరిగే శంకరుడు నన్ను మించిన వాడంటే మరి ఒక్క పేరునామము చెప్పము. చెప్పమంటివి కోప్పడితివి మునింద్ర. సత్యమ పలికినిచ్చో నాకు కోపము రాదయ్యా. అలాగే మునింద్ర. సత్యమ పలకము. ఈ వైగో అలా వైకుంఠపురము. అలా వైకుంఠపురం వల్ల వచ్చింది. అక్కడ పోయింది మ్యాచ్ అంతా. ఎలా వైకుంఠపురమా? ఆది విష్ణు మిమ్మల్ని మించిన వాడయో. సిగ్గు లేకుండా ఆడశ్రీ జనకాన్ని పట్టించుకున్న విష్ణుమూర్తి నన్ను మించిన వాడంటే గొప్పవాడే మునీంద్ర. ముగ్గురులో శాంతమంతులెవరు, గుణమంతులెవరు? నేనే వెళ్ళి పరిశీలించి వచ్చేదను. నేను వచ్చేంత వరకు కూడా ఆ యొక్క నగర పట్న పరిపాలన చూస్తూ ఉండము. నారదా నువ్వు ఉండము, నువ్వు వెళ్ళము, నువ్వు ఉండే వెళ్ళమంటున్నానండి. ఓం నమః శివాయ. అరే రే, ఈ మునీంద్రుడు వెళుతున్నాడే కానీ ఈ దారిలో 3 పిచ్చి కుక్కల పీకాను కాక. అలాగనే ఆయన ఎప్పుడైతే మహానుభావుడు చక్కగా నహర్దముని వరసాగిపోయాడు. ఈ యొక్క భృగు మహర్షుడండి. ఈ ముగ్గురులో శాంతమంతులు ఎవరు, రజా గుణమంతులు ఎవరు, నేనే పరీక్షించొద్దును కదా. అలాగనే మహానుభావుడు భూమి భూలాగాలు ఆవిడ బ్రహ్ముండే పట్నాలు మునీంద్రుడు బ్రహ్మపట్నం వెళ్తున్నాడు. ఎలాగెళ్తున్నాడా? మాయమ్మలాల మాయమ్మలాల బ్రహ్మదేవుడు సరస్వతి కేలి విరాతల్లో ఉన్నారు. బ్రహ్మదేవుడు ఎలాగున్నాడా? సావు పుట్టుకుల బ్రహ్మ ఎంత సక్కిన వారు బ్రహ్మదేవుడు. సావు పుట్టుకుల బ్రహ్మ చదువుతా ఉన్నాడటండి. బ్రహ్మ గ్రంథాలు చదువుతా ఉన్నాడయ్యా. అప్పుడు మహానుభావుడు అంటా ఉన్నాడు, బ్రహ్మదేవుడు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడయ్యా? వచ్చి 3 గడియల దాటి 6 గడియలవుతుంది. పార్వతీ దేవితో సరస్వతి దేవితో కేలి వీణమాతలో ఉండిపోతా. బ్రహ్మ 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 శ్యామరమ్మడుతున్నాను చూడు. భూలోకములు పరలోకములు నీ గుళ్ళుండు, గోపురాలుండు, పూజలుండు, పురస్కారాలుండు. ప్రతి మానవులందరూ కూడా బ్రహ్మదేవ నన్ను ఎందుకు పుట్టింది
దర్శకుంటారు. ఇదే నోముని శాపం. అలాగనే మహానుభావుడు బ్రహ్మదేవుడు శాపనకరం విడేసి నాయనా కైలాస పట్టాలు బ్రహ్మణ్ణి పట్నం విడిచిపెట్టి మునింద్రుడు కైలాసపట్నం బయలుదేరుతా ఉన్నాడు. ఆయన రావణాలు సంతనాలు శంకరుడు పార్వతీదేవి కూడా శివతాండములు ఉన్నారు. శంకరుడు పార్వతీదేవి తండ్రున్నాడు. దేవి వస్తున్నాడు మునువరుడు కనగానే మునింద్రుడు మహానుభావుడు శంకరుడి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడయ్యా? శంకర 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 హర 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 మహాదేవ శంభో శంకర నమ శివాయ హర 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 మహాదేవ శంభో శంకర నమ శివాయ హర 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 మహాదేవ శంభో శంకర నమ శివాయ హర 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 మహాదేవ శంభో శంకర నమ శివాయ రామ సదా శివ నమ శివాయ నగర భక్త పరిపాలన వచ్చి 6 గడువుల దాటి 9 గడువులవుతుంది. శంకర పార్వతీ దేవితో కేలి వీణమాతలో ఉండిపోతావా? శంకరానికి శ్రావణం పెడుతున్నాను చూడు. భూలోకములో ఈ నరలోకములో ఈ త్రిలోకములో నీ గుళ్ళుంటాయి, గోపురాలుంటాయి, పూజలుంటాయి, పురస్కారాలుంటాయి. ప్రతి మానవులందరూ కూడా ఒక్క నీ లింగాకరణకే పూజ చేస్తారు, ఒక్క నీ బోడి లింగానికే పూజ చేయరు కాక. ఇదే నా ముని శాపం. అలాగని మహానుభావుడు శంకరుడు స్థాపన కరేసి మునీంద్రుడేటండి కైలాసపట్నం విడిచిపెట్టి మహానుభావుడే వైకుంఠపట్నం బయలుదేరుతా ఉన్నాడు. వైకుంఠపట్నాన్ని మహావిష్ణు భార్యాది లక్ష్మీదేవి ఎలాగున్నారయ్యా? నాయన నల్లగా ఉన్నాడమ్మా నామలే
ముగ్గుల బుట్ట పాము తన పానుపు గాయించి పడక తన గొడుగు గాయించి అన్నకాడ ఆదిలక్ష్మి కాలు పడతా ఉంది నల్లకాడ బంగారు కొంచెం ఉంది మాగానగా నిద్రపోతున్నాడు మహానవాడు మహావిష్ణు భృగు మహాలు చూస్తాడు ఖచ్చితంగా మహావిష్ణు